భూమా మౌనిక రాజకీయ అరంగేట్రం చేస్తారా? భర్త మనోజ్ డిసైడ్ అయ్యే ప్రకటన చేశారా? ఆళ్లగడ్డ నుంచి ఎన్నికల బరిలో ఉంటారా లేదంటే చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేస్తారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భూమా మౌనికకు చోటెక్కడుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరుంది భూమా కుటుంబానికి. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబం చక్రం తిప్పింది. నంద్యాల ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు. భూమా వీరశేఖర్ రెడ్డి గతంలో ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించారు. భూమా నాగిరెడ్డి నంద్యాల ఎంపీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు అఖిలప్రియ. దశాబ్దాలుగా ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలతో పెనవేసుకున్న కుటుంబం. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబం విచ్ఛిన్నమయ్యింది. కుటుంబంలో, బంధువుల్లో, బలమైన వర్గంలో విభేదాలు వచ్చి గ్రూపులుగా విడిపోయారు. భూమా మౌనిక సినీ నటుడు మంచు మనోజ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆళ్లగడ్డకు దూరమయ్యారు. భర్త మనోజ్ తో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. తరచూ ఆళ్లగడ్డ వచ్చి వెళ్తున్నారు. అయితే తన భార్య మౌనిక రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుంది అంటూ మంచు మనోజ్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. మౌనిక ఎక్కడి నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తుంది అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. మనోజ్ ప్రకటన రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఆసక్తికరంగా మారింది. మై వైఫ్ 100% రాజకీయాల్లో వస్తారండి. షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూమా మౌనిక పోటీ చేయడం ఖాయమే అనుకున్నా ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. పురటిగడ్డ, ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తారా లేదంటే అత్తవారి జిల్లా అయిన చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తే భూమా అఖిలప్రియ పరిస్థితి ఏంటి? భూమా విఖ్యాతరెడ్డి కూడా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి భూమా విఖ్యాతరెడ్డికి అవకాశం ఉంటుందా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అఖిలప్రియ, మౌనికల మధ్య గ్యాప్ ఉందని వార్తలు వచ్చాయి. గతంలో భూమా ఘాటుకు వచ్చిన మౌనిక, మనోజ్ దంపతులు ఇంటికి రాకుండానే వెళ్లిపోయారు. దీంతో ఇద్దరికీ పడడం లేదని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మౌనిక, మంచు మనోజ్ దంపతులు ఆళ్లగడ్డలోనే 2 రోజులు గడిపారు. భూమా అఖిల, భూమా విఖ్యాత, భార్గవరాముడు అంతా కలిశారు. దీంతో వాళ్ళందరూ కలిసిపోయారా అనే చర్చ జరిగింది. 2023లో భూమా మౌనిక, మంచు మనోజ్ దంపతులు చంద్రబాబును కలిశారు. అప్పుడు మౌనిక, మనోజ్ దంపతులు రాజకీయ అరంగేట్రం చేస్తారా అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా మంచు మనోజ్ తన భార్య మౌనిక రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనేది మాత్రం చెప్పకపోవడంతో సస్పెన్స్ ఏర్పడింది. ప్రస్తుతానికి మౌనిక పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఫిక్స్ అయ్యింది. ఏ నియోజకవర్గం, ఏ పార్టీ అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.